దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు మీకు లైవ్ ఇస్తున్నాం, మార్నింగ్ ఈవినింగ్. అంతేకాక ఈ దినం దేవుని వాగ్దానం మరి 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 28 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ, అక్టోబర్ 16 ముగింపు సభ, 7 వారములు ఉపవాస ప్రార్థనలు బెల్లంపల్లి. ఇది 13వ సంవత్సరం. మీరందరూ సిద్ధపడి రండి. అందరం కలిసి ఒక ఉజ్జీవంతో, ఒక అభిషేకంతో, ఒక ఆత్మబలంతో మనం ముందుకు సాగుదాం. రెండవదిగా, ఇంకా రక్షణ లేని బిడ్డలు, ఇదే రక్షణ దినం. యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభువుని నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా మంచి తండ్రిగా మనకుంటాడు. ఈరోజు ఏ బాధలు, ఏ కష్టములు, ఏ దుఃఖములు, ఏ వేదనలు, ఏ భయంతో, ఏ ఒంటరి పోరాటంలో ఉన్నావు, ప్రభు నీతో మాట్లాడుతుండగా నేను ఒకటే మీకు చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. బలపరిచే దేవుడు మనకున్నాడు. ఓ మాట చదవనా? దేవుని వాగ్దానం చదువుకుందాం. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయం 12-13 వచనములు. పూర్వ రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించే యెహోవా వాక్కు ఇదే. పూర్వ దినములు కట్టినట్టు మరలా కడతా. నిన్ను ఏది, నీ జీవితం అట్టడుగును కోల్పోయావు, ఏది పోయిందో, ఏది ఉందో, ఒకవేళ ఎటు కాకుండా ఉన్నావు, దేవుడు మునుపట్లాగా, ఒకవేళ మునుపు నా స్థితి బాగుందండి, ఇప్పుడు అట్లా ఉంది, మునుపు ప్రార్థన ఉంది, ఇప్పుడు అట్లా, మునుపు వ్యాపారం ఎట్లుంది, ఇట్లా ఉంది, మునుపు నా కుటుంబం ఎట్లుంది, ఇప్పుడు అనుకుంటున్నావా? మునుపు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఒకవేళ నీ ఆత్మీయ సేవ, సంఘ సరిహద్దులు, కుటుంబం, జీవితం అయితే దేవుడు ఏమన్నాడంటే, మునుపటి వలె మరలా నిన్ను కట్టేది. అర్థం చేసుకో. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న స్టేజ్లో కూడా ఇంకా నిన్ను కట్టబోతుంది. మునుపటి వలె మరలా నిన్ను కట్టేదను. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకో. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ఇదే యెహోవా వాక్. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభు కట్టబోతుంది. ప్రతి కుటుంబం దేవుడు, ప్రతి సంఘముని, ప్రతి సేవని. ఈ వాగ్దానమే దేవుడు మనకిచ్చిన బలమైన ఆయుధం. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని తట్టు చూద్దాం, ప్రే చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నా, రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం, రోగ వ్యాధి, చింత, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కోర్టు కేసులు, భూసంబంధమైన బంధకాల, అప్పుల బాధ, ఇతర దేశాల నుండి ఉద్యోగాలు లేక, ఎక్కడేది లేక, ఎక్కడే బిడ్డలు ఉన్న వారికి విడుదలని, అద్భుతాన్ని మీరు జరిగించండి. ఆ భారతదేశ ప్రజలందరినీ రక్షించి, దైవజనుల వారి బిడ్డల్ని మీరు కంచివేసి, ఒక ఉద్యమం, ఒక జాషువా జనరల్, ఒక అపోస్తల మినిస్ట్రీ బయటికి రావడానికి కృప వెంబడి కృపని చూపి, మా అందరికీ కల్వరి మినిస్ట్రీ బహుబలంగా కట్టుటకు నీ కృప దయచేసి, అందరి జీవితాలు మరలా కట్టిన ఆయన మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవిస్తూ ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చి, వారిని ఆశీర్వదించి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుణ్ణి మహింపరచండి. మరి ఆగస్టు 28 7 గంటలకి అద్భుతంగా 50 దినములు, 7 వారములు, 50 దినాలు ప్రారంభ సభ బెల్లంపల్లిలో. ఇది 13వ సంవత్సరం. 12 సంవత్సరాలు లక్షల వేల మంది వచ్చి ప్రార్థన చేసుకొని శక్తి పొంది వెళ్ళారు. మీరు కూడా 5 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, 50 రోజులు కూడా ఉండొచ్చు. అక్కడ అన్ని ఫ్రీ ఉంటే ప్రార్థన శక్తి 24 గంటలు దేవునితో మీరు గడుపుతారు. చాలా శక్తివంతంగా ఈసారి జరగబోతున్నాయి. అంటే ఉదయం 4 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, తర్వాత 1 గంట, 2 to 5, ఈవినింగ్ 7 to 9:30. దాంతోపాటు 10 o'clock నుంచి మళ్ళీ ప్రేయర్స్, midnight 12 to 1 కూడా మనం లైవ్లో ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు అద్భుతంగా మనల్ని బహుబలంగా ఈ ప్రార్థనలు నడిపించబోతుండగా అందరూ సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.